ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంటి నీలిమా అలా వెనక్కి తిరుగున్నావు? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు చూడు. ఈవిడ శ్రీలక్ష్మి గారు, ఈ అమ్మాయి వాళ్ళ పాప కావ్య. నాకు తెలిసిన వాళ్ళు. నీ రూమ్లో కాస్త డ్రెస్ చేంజ్ చేసుకుంటారు నీలిమా. సరే బాను, డ్రెస్ చేంజ్ చేసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం అండి. మీ గొంతు ఎక్కడో విన్నానండి. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదండి, మనం ఎక్కడ కలవలేదు. అదేంటి నీ గొంతు అలా ఉందేంటి? కూల్ వాటర్ తాగాను బాను, అందుకే గొంతు పట్టేసింది. సరే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. నువ్వు సారీ మార్చుకో, వెళ్ళండి. నీలిమా, ఏంటి మొహానికి ఏం రాసుకున్నావు? ఫేస్ ప్యాక్ రాసుకున్నాను ఆంటీ, అందంగా ఉండటానికి. ఎందుకు వచ్చింది నీలిమా ఈ టైంలో ఇలాంటి పనులు ఎందుకు? ఎవరైనా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటారు. వెళ్ళి మొహం కడుక్కునరా. అది కదా ఆంటీ. చూడు, ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఇలా ఉండడం బాగోదు. వెళ్ళి మొహం కడుక్కునరా. అలాగే ఆంటీ. హే, చక్కగా లక్ష్మీదేవిలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. స్కూల్లో ఇంకెంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఏమండి, ఇంటికెళ్ళాక పాపకి దిష్టి తీయండి. సరేనండి. పాపకు స్కూల్లో ప్రోగ్రామ్కి టైం అవుతుంది, మేము వెళ్ళేస్తామండి. అలాగే. కార్తీక్ గారు వెళ్ళేస్తామండి. అలాగే అండి. బాను వెళ్ళేస్తాం. అలాగే అండి. బాయ్ బాయ్. అమ్మయ్యా, చాందిని, ఏంటి ఎందుకలా ఉన్నావు? నాకేమైంది వదినా, నేను బానే ఉన్నాను. నేను ఆడపిల్లని చాందిని. ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నిజంగా బాగుంటే నువ్వు నీ గదిలోనే ఉండేదానివి. నువ్వు అలా బాధపడుతున్నావు కాబట్టి ఈ గదిలో ఉన్నావు. నేను తెలుసుకోలేను అనుకోకు. ఏం జరిగిందో చెప్పు. ఏముంది వదినా, మీ అన్నయ్యకి నేనంటే నచ్చట్లేదో ఏంటో నాకు తెలియట్లేదు. నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. నా గురించి ఆలోచించడు. నేనేం అడిగినా విసుక్కుంటాడు. నేను ఏం చెప్పినా మర్చిపోతాడు. ఎంతసేపు చెల్లి చెల్లి అని నీ గురించే తప్ప తాళి కట్టిన నా గురించి ఆలోచించడం లేదు. నా మీద తనకి ప్రేమ తగ్గిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, ఎలాగోలాగా నేను తన సొంతం అయ్యానని ప్రేమ తగ్గిపోయినట్టుంది. అందుకే ప్రతిదానికి విసుక్కుంటున్నాడు. నేను చెప్పినవన్నీ మర్చిపోతున్నాడు. ఏంటి చాందిని, అన్నయ్య నీ గురించి పట్టించుకోకపోవడం ఏంటి? నువ్వంటే అన్నయ్యకి ఎంత ఇష్టమో నీకు తెలీదా? నువ్వంటే తనకి ప్రాణం. నిన్ను తక్కువ చేసి చూడడం అంటే నేనెప్పుడూ నమ్మను. పార్థు అన్నయ్య చాలా మంచివాడు. అవును బాను, సొంత రక్తం కాకపోయినా నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు కదా, అందుకు నువ్వు పార్థ గురించి అలాగే మాట్లాడతావులే. కానీ భార్యను నేను, బాధ అనుభవిస్తుంది నేను. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. సరే చాందిని, నీకు 2 విషయాలు గుర్తు చేస్తాను. అప్పుడు కూడా అన్నయ్యకి నీ మీద ప్రేమ లేదని చెప్పు, అలాగే ఒప్పుకుంటాను.
అమ్మ బాను, పాలెవరికి? ఇంకెవరికన్నయ్య? చాందినికి. సరే ఇటివ్వు. అదేంటన్నయ్య, చాందినికి తీసుకెళ్తుంటే నువ్వలా తాగుతావేంటి? నీకు కావాలంటే నేను ఇస్తాను కదా. లేదమ్మా, ఈ ఇంట్లో నీలిమ అనే ఒక వ్యక్తి తిరుగుతుంది కదా, తను ఎటు నుంచి ఎలాంటి కిడి తలపెడుతుందో తెలీదు. అందుకే చాందిని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. మనకి తెలియకుండా ఏమైనా కలుపున్నా ముందు నాకేమైనా జరగాలి, ఆ తర్వాతే చాందిని దాకా వెళ్ళాలి. అందుకే ఈ జాగ్రత్త. నేనే తీసుకెళ్ళిస్తాను. ఆ రోజు అన్నీ ఆలోచించింది నీ గురించి కాదంటావా? నీ మంచి గురించి కాదంటావా? అన్నయ్య, ఏంటిది? అది యాంటీ రేడియేషన్ డివైస్ అమ్మా. ఇదెందుకన్నయ్య? అదేనమ్మా, చాందిని ఫోన్ చూడకుండా ఉండలేదు. తనని ఫోన్ చూడొద్దు అంటే బాధపడుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఫోన్ చూస్తే రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ డివైస్ తెప్పించాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నంత వరకు చాందిని ఎంతసేపు ఫోన్ చూసినా ఏ ప్రాబ్లమూ ఉండదు. తను హ్యాపీగా ఉండడం కోసం ఇదంతా చేస్తున్నాను. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎప్పుడు హెల్తీగా ఉండాలి కదా. ఇప్పుడు చెప్పు చాందిని, అన్నయ్యకి నీ మీద ప్రేమ ఉందా లేదా? భర్త ప్రేమ గుండెల్లో ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చూపించలేరు. తనేదో టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడుంటావు, అందుకే నీ మీద చిరాకు పడి ఉంటాడు. నువ్వు చెప్పిన 1-2 విషయాలు తను మర్చిపోయి ఉండొచ్చు. అది ఆఫీస్లో ఉన్న ప్రెజర్ వల్ల అయి ఉండొచ్చు. అంత మాత్రాన ప్రేమ చచ్చిపోయిందనుకోవడం చాలా తప్పు చాందిని. భర్త ఎంత ప్రేమిస్తున్నాడో ఈ ప్రపంచంలో భార్యకి తప్ప ఎవరికీ తెలియదు. ఏ మగాడైనా ఇద్దరే ప్రపంచంగా బతుకుతాడు. ఒకటి జన్మనిచ్చిన తల్లి, 2 జీవితాన్ని పంచుకున్న భార్య. మగాడి జీవితం ఇద్దరి చుట్టూనే తిరుగుతుంది, వాళ్లతోనే నడుస్తుంది, వాళ్ల కోసమే ఉంటుంది. పార్దు అన్నయ్యకి అమ్మెలాగూ లేదు, ఇంకా అన్నీ నువ్వే. నిన్ను కాదని అన్నయ్య ఇంకెవరి గురించి ఆలోచించడు. థ్యాంక్స్ బాను. పార్దు గురించి నేను ఇంతవరకు అపార్థం చేసుకున్నాను. తనేంటో నాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఠమరుక బాజే ఠమర ఠమర ఠం 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 రే గురు మురు మెరు గురు ఉరు గురు
ఎగబడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే బలి బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల చరణమిది దుర్గుణ హరణమిది జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది నిశ్చల ప్రణవమిది నిర్భయ నటనమిది హలాహలాన్ని స్కలించనున్న భిక్షుని రౌద్రమిది ఇక్కడ నన్ను చూశాడంటే వాడే అసలు కొడుకు, నేను దొంగనా కొడుకని ఈ వాసుదేవరావుకి చెప్పేస్తాడు. ఏంటి మావయ్య, ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావేంటి? అదేనమ్మా, ఆ వాసు నమ్మట్లేదు కదా, వాణ్ణి నమ్మించడానికి నేను ఒక ప్లేస్కి రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వచ్చాను. కానీ ఇందులో అనుకోకుండా పార్థు అక్కడికి వచ్చాడు. ఎక్కడ చూసి పట్టుకుంటాడో అని భయపడి నేను ఇలా దూరంగా వచ్చేశాను. ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. అసలు నీకు బుద్ధిందా మావయ్య? నువ్వు బయటకు వస్తే ఎంత డేంజరో తెలీదా? అందులోనూ పడక పడక పార్థు కంట్లో పడ్డావంటే మనిద్దరం జైల్లో చిప్పుకొడి తినాల్సిందే. ఏమైనా పార్థు అయితే నన్ను చూడలేదు కదమ్మా. వాణ్ణి చూసే కదా నేను దూరంగా పారిపోయి వచ్చేశాను. నేను నీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే వాడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా ఉన్నాడు. నేనేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నేను కూడా నీకు గిఫ్ట్ ఇద్దామనుకున్నాను మావయ్య. బాణుని లేపేయటానికి కారులో ఒక మ్యాప్ డివైస్ పెట్టాను. ఒక వ్యాన్ డ్రైవర్ని అరేంజ్ చేశాను. ఇంకా సేపట్లో భాను బయటికి వెళ్తుంది. ఆ డివైస్ ని ఫాలో అయితే యాక్సిడెంట్ చేయొచ్చు అని డ్రైవర్కి ఆ మ్యాటర్ చెప్పాలి. ఈసారైనా మిస్ చేయొద్దని వాడికి గట్టిగా చెప్పాలి. అలాగే నువ్వు కూడా అక్కడే ఉండకుండా తొందరగా వెళ్ళిపో. సరేనమ్మా, ఇక్కడ ప్లాన్ ఎలాగూ ఫ్లాప్ అయింది కదా. ఆ డ్రైవర్ ఏం చేస్తాడో వాడి పొంద. ఆ యాక్సెస్ నాకు పంపించు, నేను లొకేషన్ ట్రేస్ చేస్తాను. ఆ యాక్సిడెంట్ నేనే చేసేస్తాను. వద్దు మావయ్య,
నువ్వు ఎవరికంటే ఈయన పడ్డావంటే మళ్ళీ లేనిపోని తలనొప్పులు. నేనేమైనా టూరిస్ట్ స్పాట్ నా అమ్మా? అందరూ వచ్చి నన్ను చూడ్డానికి. చెప్పాను కదా, నేను ఆ పని చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ లొకేషన్ నాకు పంపించు, నేను వెళ్తున్నాను అంతే. సరే మావయ్య, జాగ్రత్త. భాను ఇంకా వెళ్ళలేదేంటి? భానుని ఎంత తొందరగా పైకి పంపిద్దామనుకుంటే అంత లేట్ అవుతోంది. ఎస్, వీళ్ళిప్పుడు కార్లో వెళ్తారు. మావయ్య వీళ్ళని కాటికి పంపిస్తాడు. ఈ ఇంట్లో నాకున్న అడ్డు తొలగిపోతుంది. చాందిని, అన్నయ్య ఏమైంది? నేను వెళ్తానులేమ్మా. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు కదా, శ్రమ పట్టవు ఎందుకు? పర్వాలేదులే అన్నయ్య, నేను వదినతో వెళ్తాను. ప్లీజ్ అర్థం చేసుకో చాందిని, నేను మీ వదిన కలిసి వెళ్తాం. అది కాదండి, చాందనికి బోర్ కొడుతుందంట, అందుకే తీసుకెళ్తున్నాను. వచ్చాక మీకు సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు సర్ప్రైజ్ చేస్తావో లేదో నాకు అనవసరం భాను. నేను కూడా మీతో వస్తున్నాను. అది కాదండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను కూడా అదే చెప్తున్నాను భాను. నేనెందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో. అయినా నేను కూడా సరదాగా వస్తానంటే నువ్వు అడ్డు రావడం నాకేం నచ్చలేదు. సర్లే అన్నయ్య, సీతారాముల్లా మీరిద్దరూ వెళ్తామంటే పానకంలో పుడుకులాగా నేనెందుకు? మీరు ఆనందంగా వెళ్ళరండి. అయ్యో, నువ్వు కూడా రా చాందిని. వద్దులే అన్నయ్య, వదిన ఒంటరిగా వెళ్తుందని సాయంగా వెళ్దాం అనుకున్నాను. నువ్వు సాయంగా వెళ్తానంటే నేనెందుకు? ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళిరండి. పదవాను. చాందిని ఇక్కడుందేంటి? అదేంటి చాందిని, నువ్విక్కడున్నావేంటి? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? అది కాదు చాందిని, నువ్వు భానుతో కలిసి బయటికి వెళ్తున్నావు కదా, మరి వెళ్లకుండా ఆగిపోయావేంటి? అదా, అన్నయ్య పట్టుబట్టి వదిని తనే తీసుకెళ్తాను అన్నాడు. ఆ భార్య భర్తల మధ్య నేనెందుకని వాళ్ళనే వెళ్ళమన్నాను. అంటే భానుతో కార్తీక్ వెళ్ళాడా? ఎందుకు అలా అరిచావు? ఏదో యాక్సిడెంట్ ప్లాన్ చేసినట్టు. అది కాదు చాందిని, కార్తీక్ ఎందుకు వెళ్ళాడు? అది భార్యాభర్తల విషయం, మధ్యలో నీకు నాకు ఎందుకు? భాను, మీరు వెళ్తుంది బయటికి కాదు, ఏకంగా పైకి. తిరిగి రాని లోకాలకు నువ్వు వెళ్ళిపోతున్నావు. మా నీలిమ జీవితానికి నువ్వే అడ్డు. నీ అడ్డుని
ఈరోజు శాశ్వతంగా తొలగించేస్తాను. మావయ్య, నువ్వు యాక్సిడెంట్ చేయకూడదు. ఆ కార్లో కార్తీక్ ఉన్నాడు. నీకు సంగతి చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయి మావయ్య. నీలిమ ఫోన్ చేస్తోందేంటి? నీలిమా, ఏంటమ్మా? కార్ దగ్గరకు వచ్చేస్తుంది. కార్ని గుద్దేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. వద్దు మావయ్య, వద్దు. ఆ కార్లో కార్తీక్ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ చేయకూడదు. అలాగే. విష్ణుమూర్తి బతికే ఉన్నాడా? అవునత్తయ్య. మా మావయ్య బతికుండడం ఏంటి? ఆయన చనిపోయాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్పారు. పోలీస్ రిపోర్ట్ కూడా అదే ఉంది. ఆ ఫోన్ ఇవ్వు. హలో నీలిమా,